సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పినారు, మూసీ రివర్ డెవలప్ చేయాలి కానీ ఎవరికి అన్యాయం జరగొద్దు అనేది కేసీఆర్ గారి వాదన. ఆ రోజు క్లియర్ గా మాకు చెప్పినది, మూసీ రివర్ ని డెవలప్ చేద్దాం, మూసీ నదిలో ఉన్న దంతా క్లియర్ చేయడానికి ఎస్టీపీలు కడదాం, తర్వాత గోదావరి వాటర్ ని ఇక్కడ వచ్చేటట్టు చేద్దాం, కానీ ఒక్క ఇల్లు కూడా టచ్ చేయడానికి వీల్లేదని ఆ రోజు కేసీఆర్ గారు చెప్పింది. దాన్ని బేస్ చేసుకుని ఆ రోజు ఎస్టిమేట్ చేస్తున్నాం. ఇదే కాదు, ఒక చిన్న ఉదాహరణ సుధీర్ మాట్లాడుతూ చెప్పినారు, వర్షం నీళ్ళు వచ్చినప్పుడు కూడా, బాగా వర్షం వచ్చినప్పుడు కూడా మనకు అసలు టచ్ కాలేదని. ఆ వర్షం వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల, హైదరాబాద్ లో చాలా కాలనీస్ మునిగిపోయినాయి. మునిగిపోయినప్పుడు కేసీఆర్ గారు మమ్మల్ని పిలిచి ఒకటే అడిగారు, వీళ్ళందరూ కాలనీస్ అందరూ కట్టుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడో లోన్లు తెచ్చి అప్పు తెచ్చి జీవితం అంతా కష్టపడి ఇండ్లు కట్టుకుంటారు, మరి ఇల్లు వర్షం వస్తే ఇండ్లు మునిగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది అని అడిగారు. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మొత్తం చెరువుల పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా కాలనీలు, చాలా కాలనీలు, వందలాది కాలనీలు మునిగిపోతున్నాయి అని అడిగితే కేసీఆర్ గారు మాకు ఒక సలహా ఇచ్చారు, సూచన చేశారు. ఎక్కడైతే వర్షం వస్తుందో ఆ కాలనీలలో నుండి ఎస్ఎన్డిపి నాలాన్ని కట్టండి, ఆ వర్షం నీళ్ళు పోవడానికి ఒక్క ఇల్లు టచ్ చేయకుండా రోడ్లు ఎట్లా ఉంటే అట్లా రోడ్డు వంపులలో తీసుకెళ్ళండి, కానీ ఒక్క ఇల్లు టచ్ చేయొద్దని మాకు ఆదేశించారు కేసీఆర్ గారు. అంటే ఒక అభివృద్ధి చేస్తున్నప్పుడు మానవీయ కోణంలో అభివృద్ధి చేయాలనేది చిన్న ఉదాహరణగా చెప్తా ఉన్నాను. అదే ఎస్ఎన్డిపి నాలని ఈరోజు మేము కట్టుకుంటూ వస్తే ఎన్నో కాలనీలు సేవ్ చేసుకుంటూ వచ్చాం.